అధ్యాయం పేరేంటి? 11వ అధ్యాయం పేరేంటి అంటే మనకి యుద్ధాన్ని నిలపమని స్వయంభూ మనువు ధ్రువునికి ఉపదేశించడం అనమాట. సో బోధిస్తూ ఉన్నాడు అనమాట. సో దాంట్లో వచ్చేసి మనకి 35 శ్లోకాలు ఉన్నాయి. కొంచెం ఫిలాసఫీ ఉంది, లేదు అని చెప్పను, బట్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది కూడాను. సో మన యొక్క ఏమంటారు, మనకి సుఖాలు దుఃఖాలు వస్తాయి, దీనికి అసలు కారణం ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయి అన్నమాట. ఇంకా మన భక్తిలో భగవంతుని ప్రసన్నం చేయాలి అంటే ఏం ఉండాలి, మన దగ్గర ఏం తెలుసుకోవాలి అనేది, ఇవన్నీ కూడా దీంట్లో మనకి తెలుస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని గనక మన ఈ 11వ చాప్టర్ని 35 శ్లోకాన్ని గనక 4 భాగాలుగా డివిజన్ చేస్తారు. ఆ 4 భాగాల్లో ఏంటి అంటే ఫస్ట్ 1 నుంచి 5 వరకు అన్నమాట. ఎప్పుడైతే మనకి లాస్ట్ ఏం జరిగింది ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ శ్లోక ఏంటి మనం 10th చాప్టర్లో నిన్న చెప్పుకుంది? ఆయన నారాయణ అస్త్రము ప్రయోగించాలి. మునులు వచ్చి వాళ్ళు మునులు వచ్చి ప్రేరేపించారు. చెప్తారు. అవును, మునులు వచ్చి వాళ్ళు భగవతే ధ్రువ మహారాజ్కి, నువ్వు ఈ మాయ ఉంటే ఈ మాయ నుంచి బయటపడాలంటే భగవంతుడి యొక్క నామం చెయ్యి, ఆ నామం యొక్క శక్తితోటి జన్మ మృత్యుల నుంచి కూడా బయటపడగలుగుతాము అనేసి ఆయన్ని నారాయణాస్త్రాన్ని ప్రేరేపించమని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ మైత్రేయుడు అదే చెప్తున్నాడు. ఆయన ధ్రువ మహారాజ్ ఏం చేశాడు అంటే నారాయణాస్త్రాన్ని వదలడం, నారాయణాస్త్రం వదిలిన తర్వాత అది ఎలా ఆ, ఒక ఆ నారాయణాస్త్రం నుంచి అనేక రకాలైన ఆయుధాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఆయుధాలతోటి వాటన్నిటినీ కూడా ఒక మన చెల్లాచెదురు చేసినట్టు, మబ్బుల్ని చెల్లాచెదురు చేసినట్టు ఎలా అయితేమి మొత్తం ఆ వాళ్ళందరినీ కూడాను సంహరిస్తాడనమాట. అందులో నుంచి బయటపడతాడు. ఆ మాయాజాలం మొత్తం కూడా పొర విడిపోయినట్టు విడిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే అది విడిపోయిందో ఇంకప్పుడు అందరూ దాంతో ఆ వచ్చే బాణాలతోటి చనిపోవడం మొదలు పెట్టారు. ఇంకా ఏంటి అంటే ఎవరైనా కొంతమంది పారిపోతూ ఉంటే ఆయన యొక్క వాళ్ళ భుజాలు చేతులు అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఎలా కోపంగా ఉండి వాళ్ళందరినీ కూడా చంపుతూ వాళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే ఆ బ్రహ్మ బ్రహ్మలోకానికి, సత్యలోకానికి పంపిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అక్కడ అది చూసిన వెంటనే ఈ స్వయంభూ మనుకి బాధ వచ్చేసింది అనమాట. ఏంటి ఈ పిల్లాడు ఇలా యుద్ధం చేస్తున్నాడు, ఇంత కోపంతో రగిలిపోతున్నాడు, ఇది మంచిది కాదు అని చెప్పేసి మునుల్ని తీసుకొని ఆ ప్రదేశానికి వస్తాడనమాట. వచ్చి అప్పుడు స్వయంభూ మనువు ఆ చెప్తాడనమాట. ఈ బోధన అనేది జరుగుతుంది. సో దాంట్లో కూడా మొత్తం కూడా ఈ శ్లోకాలన్నీ కూడా స్వయంభూ మనువు చెప్పడమే మనకి. ఇంకా మిగతా మొత్తం శ్లోకాలు 30 శ్లోకాలు కూడా దాని గురించి అనమాట. దాన్ని కూడా మనం మళ్ళీ విభజించుకున్నామంటే 6 నుంచి 14 శ్లోకాలు ఏంటి అంటే నువ్వు ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళందరినీ చంపడం మంచిది కాదు, ఇంతమంది ఆ యక్షుల్ని నువ్వు చంపుతున్నావు, అది అసలు నీకు శ్రేయస్కరం కాదు. ఎందుకు కాదు అనేది అతను చెప్తూ ఉన్నాడు అనమాట. ఎలాగంటే మనకేంటిది, ఇది అతి కోపం అనేది అస్సలు మంచిది కాదు మనకి. ఈ ఏదైతే ఒక ఏమంటారు మన ఈ ఏమంట ఏమంటారు ఆ అతి కోపం వల్ల ఏంటంటే మనకి అది నరకానికి దారి తీస్తుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగం ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. సరే, ఆ టైం వచ్చినప్పుడు మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇంకా ఏంటంటే ఈ పాపకార్యం ఇదేంటి, వీళ్ళందరినీ చంపడం అనేది పాపకార్యము, అది మన వంశానికి కూడా మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అందరినీ చంపడం వాళ్ళ అది అదేంటంటే ఒక ఆదర్శప్రాయమైన పనే కాదు అని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు ఎలాంటి వాడివి అంటే నువ్వు చక్కగా భగవంతుడి దగ్గరికి ఆల్రెడీ అనురాగంతో అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ ఏమంటారు దాన్ని, భగవంతుడి దగ్గరికి రీచ్ అవ్వగలడు. చాలా చిన్న వయసులోనే తపస్సు చేసి భగవంతుడి యొక్క కరుణను పొందిన వాడివి నీకు ఇలాంటి దేహాత్మ భావన ఉండడం మంచిది కాదు. దీనివలన ఏంటంటే మనం భగవంతుడి యొక్క ఏమంటారు భగవంతుడి దగ్గరికి మనం చేరలేము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నువ్వు ఏం చేయాలి అంటే భగవంతుడిని అర్చించు. అది కూడా ఏంటి, భక్తులు అనే వాళ్ళకి మిగతా జీవుల మీద ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ఓర్పు, కరుణ, మైత్ర ఇవన్నీ కూడా ఉండాలి. అవి ఉంటేనే
భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలము అని చెప్పేసి, నువ్వు ఒకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు అని చెప్పేసి చెప్తారనమాట. 6 నుంచి 14 శ్లోకాల వరకు. ఆ తర్వాత 15 నుంచి 26 శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే, భగవంతుడు వీటన్నిటికీ అంటే ఇప్పుడు నీ తమ్ముడు చనిపోవడానికి కానీ దీనికి కారణం ఎవరు అంటే, అది యాక్చువల్గా భగవంతుడు. ఏదైనా జరిగింది అంటే, ఒక సుఖం దుఃఖం ఏది జరిగినా దానికి వెనకాల అసలైన కారణం ఎవరు అంటే భగవంతుడు. సో దాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దాంట్లో కూడా ఏంటి అంటే వరుసగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారనమాట. ఏ విధంగా అంటే, భగవంతుడు ఇండైరెక్ట్ పరోక్షంగా అనమాట. ఎలాగంటే మన అందరివి కూడాను ఈ మనం ఏంటంటే ఫస్ట్ పంచభూతాలతోటి స్త్రీ అనేవాళ్ళు పురుషులు అనేవాళ్ళు వస్తారు. వాళ్ళ నుంచి ఇదంతా కూడా ఈ తర్వాత భగవన్ మాయ అనేది ఉంటుంది. ఆ మాయ త్రిగుణాల వలన ఈ సృష్టి స్థితి ప్రళయ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఓన్లీ నిమిత్తమే, అసలు అంతా కూడా భగవంతుడే అది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అన్ని కూడా భగవంతుడి ద్వారానే జరుగుతున్నాయి. అలా అని భగవంతుడు పని చేస్తున్నాడు అంటే, పని పని కర్మ చేస్తున్నాడు అంటే ఆయన అకర్త కిందే, ఆయన ఏ కార్యము చేయనట్టే వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే, భగవంతుడు హింసించిన లేకపోతే చంపిన అతను అహంతకుడు, అంత హంతకుడి కింద రాడు, అతను హత్య చేయనట్టే వస్తుంది అతనికి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా భగవంతుడు ఎలాంటి వాడు అంటే, ఆది అనేది అంతం అనేది ఉండదు. ఇంకా అలా అని మనకి జన్మ మృత్యువులు ఇస్తూ ఉన్నాడు అంటే, అలా అని భగవంతుడికి అలా జన్మ మృత్యు ఉంటాయా అంటే ఉండనే ఉండవు అని చెప్పేసి, ఈ భౌతిక జగంలో భగవంతుడు కాలరూపంలో ఉంటాడు అనేసి, మనకి ఈ కర్మానుసారం మనకి ఈ సుఖాలు దుఃఖాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఈ ఈ అనేసి ఇవన్నీ కూడా మనకి స్వయంభూ మనువు బ- ధ్రువుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే నీ తమ్ముడు చనిపోయింది భగవంతుడి యొక్క నిర్దేశమే అది. ఇప్పుడు దాన్ని నువ్వు ఆయనతో ఒక వాత్సల్యంతో నువ్వు అందరినీ చంపాలనుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు ఒక భక్తుడికి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట. అందుకని చెప్పి నువ్వు అన్నిటికీ కారణం ఎవరు అంటే భగవంతుడు అని తెలుసుకో అని చెప్పేసి 24 శ్లోకాల వరకు కూడా దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకా ఏంటంటే లాస్ట్లో 27 నుంచి 35 శ్లోకాల వరకు ఏంటంటే, నువ్వు ఈ కోపాన్ని వదిలిపెట్టి నువ్వు భగవంతుడికి ఆశ్రయం తీసుకొని నీ భక్తిని పెంచుకో అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఆ విధంగా చెప్పి ఈ చాప్టర్ని ముగిస్తాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు ధ్రువుడు, భగవంతుడి దగ్గరికి ఏ విధంగా వెళ్తాడు అనేది మనము తర్వాత చూస్తామన్నమాట. ఇంకా ఏం చెప్తాడు అంటే, ఈ లాస్ట్లో ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి సరెండర్ అవ్వు అని చెప్పాడు కదా, అందులోనే భగవంతుడికి ఇప్పుడు నీ తమ్ముణ్ణి చంపితే నీకు కోపం వచ్చింది కదా, అట్లాగే యక్షులు అనే వాళ్ళు ఎవరు, కుబేరు యొక్క అనుయాయులు. కుబేరుకి కోపం వస్తుంది. కుబేరుకి కోపం వచ్చిందంటే కుబేరు యొక్క శివుడు కూడా, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. సో శివుడికి కూడా కోపం వస్తుంది. సో నువ్వేంటంటే కుబేరుణ్ణి కూడా స్పెసిఫై ఆయన్ని కోపాన్ని తగ్గించు, వెళ్ళి ఆయన ఒక మధుర వాక్యాలతోటి వాటితోటి మాట్లాడి ఆయనకున్న కోపాన్ని పోగొట్టుకో. ఇంకా నువ్వు అన్నీ కూడా భగవంతుడికి ఆ అంటే ప్రసన్నత కలిగించే పనులు చెయ్యి. ఇది ఎప్పుడు కూడా భగవంతుడికి ప్రసన్నత చేకూర్చదు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్తాడనమాట. ఆ తర్వాత ధ్రువుడు ఏం చేశాడు అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం. సో ఈ చాప్టర్లో ఎక్కువగా మనకి చాలా ఫిలాసఫీ అంటే తత్వం అనేది మనకి ఎక్కువగా మనం తెలుసుకుంటాం అనమాట. అసలు మనకి ఈ కర్మానుసారం ఎందుకు జరుగుతుంది, భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు, మనకి ఏ విధంగా ఈ ఆయుష్ అనేది తగ్గుతుంది, భగవంతుడికి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇంకోటి మెయిన్గా అతి కోపం, ఆ కోపం వలన ఎంత వినాశనం జరుగుతుంది అనేది కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం అనమాట. సో ఈ రోజు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాము. మేబీ ఒకటి హరే నుంచి కృష్ణ 5. మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ లాస్ట్ది 30 శ్లోకంలో నారాయణ అస్త్రం గురించి లేదు కదా మాతాజీ ఇందులో. అంటే హరినామ కీర్తన చేయమని అన్నారు కదా. హరినామ కీర్తన అంటే అది హింట్ ఏంటంటే, ఉమ్, నెక్స్ట్ చాప్టర్ లో ఇప్పుడు ఫస్ట్ లో మనకి నారాయణ అస్త్రం వదిలే అంటే భగవంతుడి యొక్క నామాన్ని గుర్తు చేసి ఆయన ఇచ్చిన ఉమ్, అస్త్రం ఉంది కదా దాన్ని వాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనకి ఇండైరెక్ట్ గా ఉమ్. వాళ్ళు చెప్తున్నారు, ధ్రువుడికి వెలిగింది అది.
మనం ఓకే ఒక్కోసారి మాతాజీ. చూడండి మాతాజీ, మనం హింట్ ఇచ్చినట్టు ఇస్తాం, అది ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది కదా, అదనమాట మాతాజీ. ఓకే, థ్యాంక్ ఇప్పుడు యూ ఈ మాతాజీ. ఫస్ట్ శ్లోకాలు అదే నారాయణ అస్త్రం వదులుతాడు అనమాట. అంటే నారాయణ భగవంతుడి నేమే కదా, అది భగవంతుడి యొక్క అస్త్రమే కదా. ఓకే, ఓకే మా. థ్యాంక్ యూ. మైత్రేయ ఉవాచ నిశమ్య గదతా మే గదత గదతామేవం ఋషీణాం ధనుషి ధ్రువః సందదేస్త్రముపస్పృశ్య యన్నారాయణ నిర్మితం. చదవండి మాతాజీ, సుధీర మాతాజీ, మీరే చదవండి. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయ ఉవాచ నిశమ్య గదతామేవ మేవం ఋషీణాం మాతాజీ, మేవం. నిశమ్య గదతామేవం ఋషీణాం ధనుషి ధ్రువః సందదేస్త్రముప ముపస్పృశ్య యన్నారాయణ నిర్మితం. శ్రీ మైత్రేయుడు పలికెను, విదుర, ఋషుల ప్రోత్సాహకర పలుకులను వినిన ధ్రువుడు ఆచమనము కావించి నారాయణాస్త్రమును సంధించెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సో అర్థమైంది కదా, ఎందుకు అంటే వాళ్ళు ఆ మాతాజీ. నారాయణాస్త్రం వదలడానికి హింట్ ఇచ్చారనమాట. భగవంతుడి యొక్క నామం తలుచుకొని నువ్వు ఏం చేసినా అది జన్మ మృత్యుల నుంచి బయటపడేస్తుంది. అంటే ఇప్పుడు భయంతో ఉన్నావు కదా నువ్వు, అదంతా ఏదో జరుగుతుంది అని, అలాంటి మాయను కూడా తప్పించాలి అంటే భగవంతుడి యొక్క నామమే. సో ఆ భగవంతుడి ఇచ్చిన అస్త్రం ఏదైతే ఉందో నారాయణాస్త్రం, దాన్ని ఆయన వదిలాడనమాట. సో ఎప్పుడైనా సరే వాళ్ళు ఆ అస్త్రాలు వదిలేటప్పుడు కంపల్సరీ ఆచమనం చేసుకుంటారనమాట. ఆచమనం చేసుకొని భగవంతుడి యొక్క నామం తీసుకుంటూ ఆ నారాయణ అస్త్రాన్ని వదిలాడు. అసలు నారాయణ అస్త్రం అంటే ఏంటిది, ఎవరికైనా తెలుసు? ఎవరైనా ఇంతకుముందు ఎక్కడైనా విన్నామా నారాయణ అస్త్రం గురించి? ఓకే, అశ్వత్థామ ఏ అస్త్రాన్ని వదిలాడు ఆ, పాండవుల మీదకి? మాతాజీ అది బ్రహ్మాస్త్రం కదా మాతాజీ. రెండు వదులుతాడు. నారాయణాస్త్రము ద్రోణ పర్వంలో ఉంటుంది, మహాభారతంలో అన్నమాట. మనకి భాగవతంలో ఏంటి అంటే, ఇది ఎప్పుడు ఈ బ్రహ్మాస్త్రం వదిలేది ఎప్పుడు అంటే, ఎప్పుడైతే పంచపాండవుల్ని చంపిన తర్వాత అతను కోపంతో అర్జునుడు వస్తూ ఉంటాడో అప్పుడు బ్రహ్మాస్త్రం వదులుతాడు. ఇంకోసారి బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతాడు అశ్వత్థామ? పరీక్షిత్తు ఉత్తర కడుపు కడుపులో ఉన్న ఎస్, పరీక్షితుడు. ఉత్తర కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి వదులుతాడు. అప్పుడు కాకుండా ద్రోణుని ఎప్పుడైతే చంపుతాడో, ద్రోణుడు చనిపోతాడు కదా యుద్ధంలో. చనిపోయిన వెంటనే ఆయన కోపంతో నారాయణాస్త్రాన్ని వదులుతాడనమాట. నారాయణాస్త్రాన్ని వదిలితే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నారాయణాస్త్రానికి ఏంటి అంటే దానికి ఎదురెళ్ళి ఫైట్ చేయకూడదు. ఎప్పుడైనా నారాయణాస్త్రానికి ఏంటంటే మనము వంగిపోయి, మనము మేము నీ ఎదుట ఏమీ లేము అని మనం వంగిపోయి మనం గనక సరెండర్ అయ్యాము అంటే అది ఏమీ చెయ్యదు అనమాట నారాయణాస్త్రం. సో అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడనమాట, మీరు ఏమీ చెయ్యకండి, అందరూ కూడా సరెండర్ అయిపోయి దానికి దండం పెట్టండి అని చెప్తారనమాట. కానీ భీముడు ఉంటాడు, నేను ఎందుకు వంగాల, నేను వంగను, నేను ఫైట్ చేస్తాను అనేసి రాబోతే అది ఇంకా ఎక్కువ విధృతం అయిపోతుంది అనమాట, ఇంకా ఎక్కువైపోతుంది దాని పవరు. సో అప్పుడు మళ్ళీ అది చూసిన వెంటనే భీముడు కూడా మళ్ళీ వంగి నమస్కారం చేస్తాడు, అప్పుడు అది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది నారాయణాస్త్రం. సో అందుకని ఇక్కడ ఏంటంటే నారాయణాస్త్రంలో నుంచి ఏంటంటే ఒకేసారి ఎన్నో రకాల బాణాలు మనం చిన్నప్పుడు చూసుంటాం కదా, ఒక బాణం వేస్తే దానిలోంచి డర్ 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 అనేసి 4 లైన్లు ఇటు ఇటు 4 లైన్లు ఎల్ల బట్టి లైన్గా వెళ్తా ఉంటాయి, బాగా చూసుంటాం సినిమాలు మనం. సో అవును ఆ విధంగా మాతాజీ. ఏంటంటే ఒక దాంట్లో నుంచి ఎన్నో బాణాలు అనమాట వెళ్తూ ఉంటాయి. అదనమాట నారాయణాస్త్రం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, ఓకే, ఆ రోజుల్లో నారాయణాస్త్రం అనేది ఉంది, ధ్రువుడు వదిలాడు, ఆ మాయ నుంచి బయటపడ్డాడు. మరి మనకేంటి, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం ఈ మాయ నుంచి, భగవంతుడి మాయ నుంచి బయటపడాలంటే హరే కృష్ణ మహామంత్రం. నామజపం చెప్పాల మాత. నామజపం. సో అదే ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు కూడా మనకి చెప్తున్నారు కదా, సాంగోపాంగ శ్లోక ఏంటిది? కృషావర్ణం త్రిషా కృష్ణం
సాంగోపాంగాస్త్ర పార్షదం. ఆయన ఎలా వచ్చారు? వాళ్ళ ఆయుధాలు ఏ ఆయుధాలు తీసుకొని వచ్చాడు ఆయన? వీళ్ళ యొక్క అని అందరు కూడా ఎవరైతే ఉన్నారో పంచతత్వ వీళ్ళందరూ కూడా ఆయుధాలు లాగా అనమాట. వాళ్ళందరూ కలిపి వచ్చేసి ఏ ఆయుధాన్ని మనకి బోధించారు? హరే కృష్ణ మహామంత్రాన్ని బోధించారు. అదే ఎన్నో బాణాలతో సమానం అన్నమాట. సో అది మనలో ఉన్న భయాన్ని, శోకమోహ భయాల్ని తీసేస్తుంది, జన్మ మృత్యువుల నుంచి బయటపడేస్తుంది, అన్నీ కూడా చెయ్యగలదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రపాదుల వారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే, దైవీహేష గుణమయ మమ్మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క ఈ దైవీ మాయ నుంచి మనం బయటపడాలి అంటే మనం ఎవరి అనుగ్రహం తీసుకోవాలి? భగవంతుడికి సరెండర్ అవ్వాలి. అప్పుడే మనం దాన్ని ఈజీగా దాటగలుగుతాం. లేకపోతే చాలా చాలా కష్టము అనేది. సో ఇక్కడ ఎలా అయితే ధ్రువుడు నారాయణాస్త్రాన్ని, నారాయణ అనుగ్రహం తీసుకున్నాడో, మనం ఇక్కడ చైతన్య మహాప్రభు వీళ్ళ యొక్క ఏదైతే ఉన్నారో పంచతత్వ వాళ్ళు నేర్పిన మనం హరే కృష్ణ మహామంత్రాన్ని ఆయుధంగా తీసుకొని మనం దీని నుంచి బయటపడగలుగుతాం, మన యొక్క మాయని మనం తరిమేయగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇది ప్రాక్టికల్గా మనకు అనుభవం వస్తుందా లేదా? ఎక్కడో మన అయ్యో బుక్కుల్లోనే ఉంది అని కాదు, నిజంగానే మనం మనకి ఇన్ని రోజుల నుంచి మనం చాంటింగ్ చేసుకుంటూ భక్తిలో ఉంటే ఆ తేడా తెలుస్తుందా లేదా? మాయ అంటే ఇప్పుడు మాయ అంటే ఏదో వచ్చి ఎదురుగ్గా మనకి ఇలా దెయ్యంలాగా కనిపిస్తుంది అని కాదు. సో మనకి ఏమంటారు, ఆ భౌతికమైన వాటి మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఒక మాయ యొక్క ప్రభావమే. అది మనకి తగ్గుతుందా లేదా ఇప్పుడు? పోతాయి అవును మాతాజీ. ఎంత తగ్గుతుంది కదా. మనకి ఇంతకు ముందు ఒక పార్టీలు అంటే, గ్యాదరింగ్లు అంటే, ప్రజల్ప మాట్లాడడం అంటే, ఇవన్నిటి మీద ఎంత ఇంట్రెస్ట్, గాసిప్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇది అన్ని తెలుసుకోవడంలో ఎంత ఉండేది. ఇప్పుడు అదొక్కడే ఎప్పుడైతే మనము అదొక్కడే కాదు మాతాజీ, కాఫీ దాకన్నా ఉండలేము అన్న వాళ్ళు కూడా కాఫీ మానేశారు ఇప్పుడు. యా, ఇవన్నీ కూడా ఒక మాయ యొక్క లక్షణాలే అన్నమాట. సో వీటన్నిటి నుంచి మనం బయటపడగలుగుతున్నాము అంటే మన యొక్క నామ సంకీర్తన వల్లనే అనేది మనం తెలుసుకున్నాం. సో అది సందీయమాన ఏతస్మిన్ మాయా గుహ్యాక నిర్మితాః క్షిప్రం వినేషుర్విదురా క్లేశాజ్ఞానోదయే యథా. నేను చదవనా మాతాజీ? చదవండి. సన్నియామాన ఏతస్మిన్ మాయా గుహ్యక నిర్మితాః చిత్తం వినేశుర్విదురా హరే కృష్ణ మాతాజీ, చదవాలా మాతాజీ? జ్ఞానోదయో యథా. ఆత్మజ్ఞానము కలిగినంతనే సమస్త భౌతిక క్లేశములు సుఖములు అంతమొందినట్లుగా ధ్రువుడు నారాయణాస్త్రము సంధించినంతనే యక్ష నిర్మితమగు మాయా శీఘ్రమే నశించిపోయింది. హరే కృష్ణ మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. ఎప్పుడైతే మనకి ఈ ఆత్మ జ్ఞానం అంటే మనము బాడీ కాదు, ఆత్మ అని తెలుస్తుంది. భగవంతుడికి మనం దాసులమి, ఇదంతా కూడా ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడు మనకేంటి ఈ భౌతిక క్లేశాలు సుఖాలు మొత్తం కూడా అంతముందు ఎట్లా పూర్తిగా పోతాయనా నిన్న మనం చెప్పుకున్నాము. ఎట్లా అంటే మనకున్న ఒక పొర అనేది తొలగిపోతుంది. అంతేకాని ఇప్పుడు ఒక గదిలో పడేసి కళ్ళకు గంతలు కట్టేసి చిత కొడుతూ ఉన్నారనుకో, మనకి అది ఏంటంటే అప్పుడు ఎట్లాగూ తప్పించుకోలేము. కానీ ఎప్పుడైతే మనకి ఆ పొర అనేది ఆ కళ్ళకు కట్టిన గంతలు తీసేశారనుకో, ఆ పొర వదిలిపోతే అట్లీస్ట్ మనల్ని కొంచెం కాపాడుకోగలుగుతాము. అంతేకాని పూర్తిగా భౌతిక క్లేశాలు పోతాయా అంటే అలా ఏమీ కాదు. సో అందుకని ఇంకా మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కొన్ని రోజులకి ఏంటంటే మనం ఈ భగవంతుడి దగ్గరికి చేరతాం కాబట్టి ఇంకా ఇక్కడ మనకి జన్మమృత్యు జరా వ్యాధులు, ఈ భౌతిక క్లేశాలు అనేవి ఉండవు, సుఖాలు అనేవి ఉండవు, ఏవి ఉండవు అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ ధ్రువుడు నారాయణ అస్త్రాన్ని సంధించాడో వెంటనే ఆ మాయ అంతా కూడా ఇమీడియట్ గా శీఘ్రమే అనమాట, వెంటనే మొత్తం తొలగిపోయింది. ఆ మాయ ఎలాగుంది? పైనుంచి వర్షం రూపంలో మలము మూత్రము నెత్తురు పడుతూ ఉంది. మళ్ళీ ఇటుపక్క నుంచి పెద్ద సర్పాలు అగ్నితో వస్తున్నట్టుగా ఉన్నాయి.
పులులు సింహాలు వస్తున్నట్టున్నాయి, ఒక పక్కేమో సముద్రమైన ఘోష ఘో- ఘోష వస్తా ఉంది. మళ్ళీ పైనుంచి గాలి, దుమ్ము ధూళితో కూర్చున్న గాలి, పర్వతం లాగా ఉండి దానిలోంచి రాళ్ళు పడుతున్నట్టు, ఇన్ని రకాల మాయలన్నీ కూడా ఒక్క నారాయణ అస్త్రాన్ని వదిలినట్టునే ఏమైపోయినాయి, మొత్తం పటాపంచలైపోయి మొత్తం నశించిపోయింది అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. కృష్ణ సూర్య మమ మాయా హయ అంధకార అని శ్లోక ఉంటుంది కదా చైతన్య చరితామృతాల్లో మనకి. సో ఎప్పుడైతే కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు, ఈ అంధకారం మాయ లాంటిది అనమాట. ఎప్పుడైతే మనం సూర్యుడిని మనం వచ్చిందంటే ఆ అంధకారం ఏంటి ఆటోమేటిక్ గా పోతుంది అనమాట. అలాగే మనం ఎప్పుడైతే భగవంతుని మన దగ్గరికి తెచ్చుకుంటామో అప్పుడు మనకి మాయ అనేది మన దగ్గరికి రానే రాదనమాట. అది ఎప్పుడు కూడా మనకి దూరంగానే ఉంటుంది. అంటే ఆ మాయ ప్రభావం మన మీద వచ్చినా కూడా వెంటనే మనం బయటికి రాగలము. ఓ ఇది మంచిది కాదు నాకు, బాబా ఇదేంటి నేను ఇంతసేపు టీవీ చూస్తున్నాను, ఇంతసేపు ఇది చేస్తున్నాను, నేను ఇటు ఈ లోపల ఒక శ్లోకాన్ని నేర్చుకోవచ్చు, లేకపోతే ఒక లెక్చర్ వినొచ్చు అని ఏదో ఒక విధంగా మనకి ఆ జ్ఞానం మనల్ని తట్టు చేస్తుంది. సో అప్పుడు మనం దాని ప్రలోభంలో పడమన్నమాట. సో అందుకని సేమ్ మళ్ళీ దైవీహేష గుణమయ్యే శ్లోకాన్ని మనం ఎప్పుడైతే భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి యొక్క మంత్రాన్ని మనం జపం చేస్తూ ఉంటామో ఈ మాయలు మనల్ని ఏమీ చెయ్యలేవు అని చెప్పేసి మనకి ప్రపాదులు గారు చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి ఒక భాగవతుల్లోనే మనకి ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్లో 14th శ్లోక ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటంటే ఆపన్న సంస్కృతి ఘోరాం యన్నామ విభశో గృణాన్ తత్సద్యో విముచ్యేత యత్ బిభేతి స్వయం భయం. సో మనకి ఎవరైనా మాతాజీ తెలుగులో ఉంటే బుక్ తీయండి. ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 14th శ్లోక అనమాట. సో దాంట్లో ఏంటంటే ఆపన్న సంస్కృతి ఘోరం, ఎంత పెద్ద పెద్ద భయాలు లాంటివన్నీ కూడాను ఇమీడియట్ గా మనం భగవంతుడి యొక్క నామం తీసుకున్న వెంటనే అవన్నీ కూడా వదిలిపోతాయి మనకి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు హరే కృష్ణ అనమాట. మాతాజీ తీశారు. యా చదవండి శ్లోక అక్కడ మీనింగ్ చదవండి మాతాజీ. ఓకే. అతి ఘోరముకు జన్మ మృత్యువలలో చిక్కి ఉండేడు జీవులు భయమునికే భయము కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును దేవసత్వమును ఉచ్చరించను శీఘ్రమే ముక్తి నొందగలదు. సో మనకేంటి అది తెలిసి కాదు, తెలియకుండా ఉచ్చరించినా కూడా అనమాట. ఎలా అయితే అజయమిర నారాయణ అని అంటేనే మృత్యువు కూడా, అంటే ఇక్కడ మృత్యువుకే భయం కలిగించేది, అంటే యముడికి కూడా భయం కలిగించేది ఏంటి అంటే భగవంతుడి యొక్క నామం అనమాట. సో భగవంతుడి యొక్క నామానికి ఎటువంటి భేదము లేదు. ఈ విధంగా అది పనిచేసి జన్మ మృత్యువుల నుంచి మనకి డౌట్ ఉంటుంది కదా, ఏ విధంగా అబ్బా ఇంటి ఓన్లీ నామం తీసుకుంటే జన్మ మృత్యువుల నుంచి బయటపడిపోతామా అంటే ఈ విధంగా అని చెప్పేసి మనకి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. తస్యార్హాస్త్రం ధనుషి ప్రయుంజతః సువర్ణ పుంఖా కలహంసవాససః వినిసృత విషుద్విషద్బలం యథా వనం భీమరభాషిఖండినః. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. తస్యాధాస్త్రం ధనుషి తస్యార్హాస్త్రం మాతాజీ, మాతాజీ తస్యార్హాస్త్రం షావత్ కదా. షా మాతాజీ. శాస్త్రం ధనుషి ప్రయుంజతః సువర్ణ పుంకాః కలహంస వాససః వినిసృతా ఆవివిషుద్విషద్బలం యథా వనం భీమరవాహ శిఖండినః. నారాయణ ఋషి నిర్మితమగు అస్త్రమును ధ్రువుడు సంధించినంతనే బంగారు పిడి కలిగినవి, కలహంస రెక్కల వంటి ఈకలు కలిగినవైన బాణములు దాని నుండి బయలువెడలినవి. భీకరముగా అరుచుచు నెమళ్ళు వనమును ప్రవేశించినట్లు అవి భీకర శబ్దంతో శత్రు సైన్యంను ప్రవేశించినవి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇందా చెప్పుకున్నాం కదా నారాయణాస్త్రం అంటే ఏంటి, దాని నుంచి ఒకటేసారి బోల్డ్ అనే ఆయుధాలు వస్తూ ఉంటాయి అన్నమాట. బాణాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో అవి ఎలా ఉన్నాయి అంటే ఆ బాణాలు కూడా బంగారు పిడి ఉంది, కలహంస రెక్కలు కూడా
వంటి రెక్కలు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి ఏంటి ఒకేసారి ఏమిటి ఆ రెక్కలు ఉన్నప్పుడు ఏంటి ఎగురుకుంటూ ఎంత స్పీడ్గా అయినా కూడా అవి వెళ్తాయి అన్నమాట. సో అంత స్పీడ్గా అవి వెళ్తూ ఉన్నాయి. దాని ఉపమానం ఎలా చేశారు అంటే ఒక్కొక్కసారి చూడండి నెమళ్ళు ఒకేసారి గట్టిగా అరిచినాయి అనుకోండి ఒక రకంగా ఉంటుంది సౌండ్. ఎప్పుడైనా విన్నారా? నెమలి సౌండ్లు విన్నారా ఎప్పుడన్నా మీరు? విన్నా మాతాజీ. అంత ఆహా. సుందరంగా ఉండదు నెమలి సౌండ్. అవును అవును. అది అందులో ఇంకా కొంచెం గట్టిగా అరిచింది అనుకోండి అది అసలు మరీ ఘోరంగా ఉంటుంది అనమాట. ఒక భయం కలిగించేలాగా ఉంటుంది. సో అట్లా ఒకేసారి ఎక్కువ నెమళ్ళు అలా అరుచుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో అంత విధంగా ఆ భీకర శబ్దంతో ఆ ఆయుధాలన్నీ ఆ బాణాలన్నీ కూడా శత్రు సైన్యం మీద పడిపోయినాయి అనమాట. అక్కడ 1,30,000 మందిలో చనిపోయారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళన్నిటి మీదకి కూడా ఈ బాణాలు వెళ్ళి పడ్డాయి అన్నమాట. సో ఆటోమేటిక్ ఏమవుతారు? వాళ్ళందరూ చచ్చిపోతారు, అంతే కదా, బాణాలు తగిలి. తైస్తిగ్మధారై ప్రధనేషి తైస్విగ్మధారై ప్రధనేశిలీముఖైః రితస్తథ పుణ్యजना ఉపద్రుతాः తమభ్యధావన్ కుపితా ఉదాయుధాः సుపర్ణమున్నద్ధ ఫణాయివాహయః. హరే కృష్ణ మాతాజీ. చదువు రాధమాతాజీ. తైస్తిగ్మదారై ప్రదనే శిలీముఖై రితస్తతా పుణ్యజనా ఉపద్రుతా సమభ్యదావన్ కుపితా ఉదాయుధాః సుపర్ణమున్నద్ధ ఫణా ఇవాహయః. ఆ వాడి అయిన బాణములు శత్రు సైనికులను భీతిల్లి చేసినవి. వారు దాదాపు మూర్ఛ నొందినట్లయిరి. అయినను యుద్ధరంగమున గల పలువురు యక్షులు ధ్రువుని పట్ల మిగుల క్రోధితులై ఏదోనొక విధముగా ఆయుధమును చేపట్టి ఎదుర్కొనిది. గరుడుని చే కలవరపడిన పన్నగములు పడగలెత్తి దానిని ఎదుర్కొనినట్లు యక్ష సైనికులు ఆయుధములెత్తి ధ్రువుణ్ణి ఎదుర్కొన సిద్ధపడిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ బాణాలన్నీ కూడా శత్రు సైన్యం మీదకి వెళ్ళిపోయినాయో వాళ్ళ అందరూ ఆల్రెడీ మూర్ఛ పొందినట్టే అయిపోయారనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా మూర్ఛ చెందకుండా చనిపోకుండా కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఇంకా కోపం వచ్చిందనమాట. ధ్రువుడు ఎప్పుడైతే ఆపోజిట్ వాళ్ళు ఎంత తీవ్రతతో ఫైటింగ్ చేస్తారో అంతకన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళు పౌరుషంతో యుద్ధం చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఇంకా కొంచెం కోపం ఎక్కువైపోయింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆయుధాలను చేపట్టి ధ్రువుడి మీదకి బయలుదేరారనమాట. సో వాళ్ళది ఎలా ఉంది అంటే ఎప్పుడైతే గరుడు వస్తూ ఉన్నప్పుడు పాము ఏమవుతుంది, పాము భయపడుతుందా లేదా? నార్మల్ గా భయపడుతుంది. కానీ ఒక్కోసారి ఏం చేస్తుంది, అలా భయపడి కూడా పడగెత్తుతుంది అనమాట. ఇంకా బుస్ బుస్ అని ఏదో చేద్దాం అంటే మరి తప్పించుకోవాలి, ట్రై చేయాలి కదా. నాకేమీ రాదులే అని నన్ను తిను అనేసి ఇట్లా వంగిపోదు కదా. సో అది కూడా దాని ప్రయత్నం చేసుకుంటుంది కదా. సో ఇక్కడ ఓడిపోతున్నాము అని తెలుసు, అయినప్పటికీ కూడా ఏంటంటే అక్కడ ఇంకా బుస బుస కొడుతూ ఇంకా ఆయుధాలు తీసుకొని వాళ్ళ మీదకి వెళ్తూ ఉన్నారనమాట, ఈ ధ్రువుడి మీదకి. సో ఇక్కడ అందుకనే ధ్రువుడిని గరుడితో పోలిస్తే ఈ మిగతా యక్షులందరినీ కూడాను ఈ పాములు కలవరపడిన పాముల్లాగా చెప్తున్నారు. అలా సరే మేము ఉంగిపోతామని ఉంగుతున్నారా? లేదు, ఇంకా పడగ చూపించినట్టుగా యుద్ధ ఆయుధాలు తీసుకొని ధ్రువుడి మీదకి బయట వస్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సతాన్ పృషోత్కైరభిధావతో మృధే నికృత్త బాహూరు శిరోధరోదరాన్ నినాయలోకం పరమర్కమండలం వ్రజంతి నిర్భిద్య యమూర్ధ్వరేతసః. మాతాజీ చదవనా? హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాత చదువుతారు, తర్వాత కృష్ణమణి మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోక చదువుతారు. ఓకే. సతాం పృషైత్తరభిధావతో మృతే కైరభి మాతాజీ. సతాన్ పృషత్తైరభిధావతో మృతే నికృత్త బాహూరు శిరోదరోదరాన్ నినాయ లోకం పరమర్కమండలం
వ్రజంతి నిర్విద్య యమూర్ధ్వరేతసః. యక్షులు ఆ రీతి అరుదించుటను గాంచిన ధ్రువుడు శీఘ్రమే తన బాణములతో వారిని ముక్కలు ముక్కలుగా ఖండించెను. ఆ విధముగా యక్షుల బాహువులను, ఊరువులను, శిరములను, ఉదరములను ఖండించి ధ్రువుడు వారిని సూర్యలోకమునకు పరమైనదియు ఊర్ధ్వరేతస్సులు పొందినదియునగు లోకమునకు ఉద్ధరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అప్పుడు ఏంటంటే ఇంకా ధ్రువుడికి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళకి కోపం వచ్చేసి వాళ్ళు ముందుకు వస్తుంటే ఇప్పుడు ధ్రువుడికి ఏంటి ఇంకా కోపం వచ్చింది అనమాట. వచ్చేసి ఏం చేశాడు, బాణాలతోటి వాళ్ళని ఎలా పడితే అలా ముక్కలు ముక్కలుగా అనమాట. వాళ్ళకి ఒక చేతులు కట్ చేయడము, ఊరుగులు అంటే భుజాలు కట్ చేయడము, శరాలు కట్ చేయడము, లేకపోతే పొట్ట కట్ చేయడము, ఎట్లా పడితే వాళ్ళని ఆ విధంగా చంపుతూ ఉన్నాడు అనమాట. చంపి అయితే వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు సూర్యలోకానికి పరమైనది ఊర్ధ్వరేతస్సులు పొందినది ఒక లోకమును ఉద్ధరించాను అని చెప్తున్నారు. అంటే ఎక్కడికి అంటే సత్యలోకం అనమాట, బ్రహ్మలోకం. సూర్యలోకానికి కూడా దాటి పైకెళ్తే మనకి బ్రహ్మలోకం అనేది ఉంటుంది. ఈ ఊర్ధ్వరేతస్సులు అంటే ఏంటి అంటే ఇంతవరకు కూడా వీర్యస్ఖలనం అనేది చెయ్యని వాళ్ళు అనమాట. ఇది మనం ఎక్కడ చదువుకున్నాం, ఈ వీర్యస్ఖలనం గురించి చదువుకున్నాం, ఎవరికైనా గుర్తొచ్చిందా? హరే కృష్ణ. సనక నాలుగు బ్రహ్మ సనక కుమారుల గురించి చెప్పారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ మాతాజీ. యా, మనకి ఈ బ్రహ్మచారులు సనత్ కుమారులు ఉంటారు. వాళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు బ్రహ్మ యొక్క లీనియేజ్ 4th క్యాంటో 8th చాప్టర్ లో మనం స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకాన్ని చెప్పారు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఈ నైష్టిక బ్రహ్మచారులుగా ఉండడం వలన వాళ్ళకి ఆయుష్ పెరుగుతూ ఉంది, వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు, పట్టుదల అవి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్పారనమాట. సో 4 రకాల బ్రహ్మచారులు ఉంటారు అని చదువుకున్నాము. దాంట్లో వాళ్ళు ఉపకుర్వాణ బ్రహ్మచారులు 3 రకాలు, వాళ్ళు గృహస్థులుగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఊర్ధ్వరేతస అన్నా కానీ నైష్టిక బ్రహ్మచారులు అన్నా కానీ వాళ్ళు ఎప్పుడు వీర్యస్ఖలనం అనేది చెయ్యరనమాట. సో వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా బ్రహ్మలోకానికి వెళ్తారనమాట. సో ఎందుకంటారు మరి ఎందుకు వీళ్ళకి అలాగా అలాంటి అదృష్టం పట్టింది వీళ్ళకి? యక్షులకి ఆ విధంగా బ్రహ్మలోకాలకి వెళ్ళే ఛాన్స్ ఎట్లా వచ్చిందంటారు? ఈ ఇతను ధ్రువుడి చేతిలో ధర్మేరు కదా మాతాజీ. ధ్రువుడు ఆయన చంపటం మూలకంగా. ఎక్స్ మాతాజీ. ఎందుకంటే భగవంతుడి చేతిలో గాని భక్తుల చేతిలో గాని చంపబడితే ఏంటి అంటే అది మనకి మంచి జరుగుతుంది అని చెప్తారనమాట. అందుకని యక్షులు ఏంటంటే వీళ్ళు ఇక్కడ ధ్రువుడి చేత చంపబడినప్పటికీ కూడా వాళ్ళందరూ ఏంటంటే చక్కగా బ్రహ్మలోకాన్ని చేరగలుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు బ్రహ్మలోకం చేరారు అంటే ఇది శాశ్వతమా? అక్కడ ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవా? శాశ్వతం కాదు మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున. మనం బ్రహ్మ నుంచి ఏ లోకంలోకి వెళ్ళినా, ఇక్కడ ఏది 14 లోకాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మళ్ళీ తిరిగి జన్మ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నా లోకానికి వస్తారో తిరిగి రారు అప్పటి వరకు అని చెప్పేసి భగవంతుడు మనకి శ్రీకృష్ణ మనకి భగవద్గీతలో చెప్పారనమాట. సో అదే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఏంటి అంటే ఓకే వాళ్ళకి వచ్చింది ధ్రువుడి చేతిలో భక్తుడు కాబట్టి, భక్తుడి చేతిలో చనిపోయాడు కాబట్టి అందువల్ల వాళ్ళకి బ్రహ్మలోకం వెళ్ళారు. కానీ బ్రహ్మలోకం వెళ్ళారు అంటే అదేమి అక్కడ ఎప్పుడు అన్ని కూడా అక్కడే ఉండిపోతారా అంటే అది కుదరదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా ఏంటి అంటే మనకి ఏదైనా సరే అంటే ఒక యుద్ధంలో ఒక వీర మరణం పొందాడు అనుకోండి ఎవరైనా, అలాగ ఒక భక్తుల చేతుల్లో ఏదైనా చంపబడినా ఏది జరిగినా కూడా అది మనకే మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. దాన్ని ఎలాగంటే ఒక రాజు కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందనుకోండి, వాళ్ళకి మరణశిక్ష విధించింది అనుకో అది వాళ్ళకి లాభదాయకమే. ఎందుకంటే మనకి చాలాసార్లు మాతాజీ నేను కూడా చెప్తూ ఉన్నాము, ఎప్పుడైతే మనకి ఇక్కడే శిక్ష అనుభవించాము అంటే మనం చేసిన పనికి మన యొక్క పాప ఫలాల నుంచి మనం బయటపడుతున్నట్టే. సో అది మంచిదా కాదా?
సో నేను ఇంతకుముందు కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, మన పాపం తగ్గిపోతుంది అనుకోండి, మనం ఆనందపడాలి. సో మనకి ఎగ్జాంపుల్గా ధర్మరాజు ప్రభుని తీసుకున్నాం మనం చాలా సార్లు. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఒక శిక్ష, ఒక పాపం ఒక కర్మకి దాని తగిన శిక్ష మనం ఇక్కడ అనుభవించాము కట్ అంటే అవుతుంది మన పాప మాతాజీ వాయిస్. అందరికీ కట్ అవుతుందా మాతాజీ? లేదు మాతాజీ, వినిపిస్తుంది బాగా. ఓకే. తను సో నెట్ అందువల్ల ప్రాబ్లం. ఓకే. సో అందువలన ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఇక్కడే కనుక ఆ శిక్ష అనుభవించాము అంటే అది మనకి మంచిదే అని చెప్పేసి, ఎలా అయితే భక్తుల చేతుల్లోటి భగవంతుడి చేతుల్లో నుంచి మరణం పొందితే ఎలా వాళ్ళకి మంచి జరిగిందో మనకి కూడా అలాగే మంచిది అని చెప్పి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెండో శ్లోకంలో ఏంటంటే ఊర్ధ్వరేతస అంటే ఏంటి అనేది, వాళ్ళు ఎందుకు వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి బ్రహ్మలోకం వెళ్ళేది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మైథున సుఖం అనేది పొందరు. మనం ఈ మైథున సుఖం అనేది అసలు మెయిన్ ప్రాబ్లం మనకి భౌతిక ప్రపంచానికి అని చెప్పేసి ప్రపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా తర్వాత ఈ బ్రహ్మలోకాలకి వెళ్ళినంత మాత్రాన మనకి అక్కడి నుంచి మనం మళ్ళీ తిరిగి రామా అంటే మళ్ళీ తిరిగి వస్తాము అనేసి ఈ 3 పాయింట్లు కూడా మనకి ఇక్కడ చెప్పారనమాట. సో మనకి భగవంతుడి యొక్క కరుణ లేకుండా మనంతట మనం ముక్తి పొందుతామా అంటే అది జరిగే పని కాదు అని ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో మిగతా ఏంటంటే అదేమంటారు, ఆ బ్రహ్మలోకం దాకా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏదో మురిసిపోతా ఉంటారు. మేము ఈ మాయావాదులంతా కూడా మేము భగవంతుడి దగ్గరికి చేరిపోయామని ఆనందపడుతూ ఉంటారు. అది అంత గర్వించాల్సిన పని కాదు. అక్కడికి వెళ్ళినా కూడా వెనక్కి తిరిగి వస్తారు అని మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో మెయిన్గా మనం ఇక్కడ ఈ 5 శ్లోకాల నుంచి కూడా మనం నేర్చుకుంది ఏంటి, మనకి దైవీహేష గుణమై మమాయా దురత్యయ. సో మాయామేతాం తరంత, మనం ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముకొని భగవంతుడి యొక్క నామాన్ని నమ్ముకుంటామో ఆ విధంగా మనలో ఛార్జింగ్ అయిపోయింది, ఒక్క నిమిషం. సో మనం ఏంటంటే అక్కడి నుంచి బయటపడగలుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఈ జన్మ మృత్యువు లాంటివి కానీ ఇంకా మిగతా ఎక్కడి నుంచి అయినా కూడా మనము బయటపడగలుగుతాము అనేది మనకి 5 చాప్టర్ల ద్వారా తెలుసుకున్నాము. ఇంకా ఒక భగవంతుడి చేతిలో కానీ భక్తుడి చేతిలో కానీ మనం దండించబడినా లేకపోతే మనం చచ్చిపోయినా కూడా మనకి అది మంచే జరుగుతుంది అనేది ఇంకో లెసన్ మనం తెలుసుకున్నాం అనమాట. హరే కృష్ణ. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్లు ఉన్నాయా మాతాజీ 5 శ్లోకాల్లో? సో నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఆరో శ్లోకం. తాన్ హన్యమానానభివీక్ష గుహ్యకాన్ అనాగసచ్చిత్రరథేన భూరిశః ఔతానపాదిం కృపయా పితామహో మనుర్జగాదోపగత సహర్షిభిః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, చదవండి కృష్ణవేణి మాతాజీ. ఓకే మాతాజీ. తాన్ హన్యమానానభివీక్ష్య గుహాయకాం నానాగ సచ్చిత్రరథేన భూరిశః ఔతానపాదిం కృపయా పితామహో మనుర్జగాదోపగతః సహర్షభిః. నిజమునకు అపరాధులు కానటువంటి పెక్కురు యక్షులను తన మనుగడకు ధ్రువుడు వధించుటను గాంచిన స్వయంభువ మనువు కృపాపూర్ణుడై ఉపదేశమునొసగా మహర్షులను గూడి అతని కడ కరుదించెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మనకి ఈ 6 శ్లోకం నుంచి
నుంచి మనకి మొత్తం 35 శ్లోకాల వరకు కూడా స్వయంభూ మనువు రావడం, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడం, యుద్ధాన్ని ఆపేయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దాని యుద్ధం ఆపమని చెప్పడానికి ఎలా చెప్తున్నారంటే ఈ 6 నుంచి 14 శ్లోకాల వరకు కూడాను ఈ అతి కోపం అనేది ఈ పాప పని అనేది మనకి సంబంధించింది కాదు, మనం చెయ్యకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఈ యక్షాసుని చంపడం అనేది కరెక్ట్ కాదు అని, దానికి రీజన్స్ ఏం చెప్తున్నారు అనేది మనకి 7 నుంచి మొదలవుతుంది. ఈ 6లో ఏంటి అంటే ఎప్పుడైతే అపరాధులు కానటువంటి అన్నారు. ఎందుకని అంటారు యక్షులు అపరాధులు కారా? అంటే ఒక్కళ్ళేగా మాతాజీ అతన్ని చంపింది, అందుకని తక్కిన వాళ్ళందరినీ అపరాధుల్ని చేశాడు కదా. కరెక్ట్. యాక్చువల్గా చంపింది ఎవరు? ఒకే ఒక్క యక్షు. ఆ యక్షుని చంపితే సరిపోతుంది కదా శిక్ష కింద. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ 1,30,000 మందిని కూడా చంపడానికి రెడీ అయిపోతున్నాడు అనమాట. సో ఒకళ్ళ తప్పు చేస్తే మొత్తాన్ని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? అది ఇక్కడ మనకి స్వయంభూ మనువు కనిపించేది. స్వయంభూ మనువు ఓకే అనిపించింది అనమాట. అందుకని ఏం చేశాడు అంటే, అయ్యో ఏంటి పిల్లోడు ఇలా చేస్తున్నాడు, అసలు వాళ్ళంతా తప్పే చేయలేదు, చేసిన ఒక్క మనిషి తప్పుకి ఇంతమందికి శిక్ష విధించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఇప్పుడు చూడండి, మన పిల్లలు తప్పు చేశారనుకోండి, ఆ ఆ శిక్ష ఎవరికి పడుతుంది యాక్చువల్గా? ఇప్పుడు ఏదో ఒక తప్పు చేసి పెద్దవాళ్ళకి పడుతుంది మాతాజీ, పెద్దోళ్ళనే పెద్దవాళ్ళకి అంటారు, పిల్లల్ని ఎవరైనా అంటారా? ఆ తల్లి ఎలా అందరూ. పెంచింది, ఆ తండ్రి ఎలా పెంచాడు, అలా ఎలా ఉన్నారు వీళ్ళు, వీళ్ళు ఎలా చూస్తూ ఊరుకోగలిగారు, ఇలా అనేసి పాపం అంటే మనకి ఒకళ్ళు తప్పు చేస్తే పనిష్మెంట్ మొత్తం ఫ్యామిలీ మొత్తానికి పడుతుంది కదా. అదే విధంగా ఇక్కడ ఒక యక్షుడు చేస్తే మొత్తం అందరినీ చంపడం. కానీ ఆ టైంలో మనకేమనిపిస్తుంది? వాళ్ళ తప్పేంటి, వాళ్ళని ఎందుకు అలా అంటున్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. సేమ్ అదే ఇక్కడ స్వయంభూ మనకు కూడా అనిపించింది అనమాట. ఎందుకు ఇలాగా అనేసి అతను ఒక కృపతో ఉన్న అతనైపోయి నెక్స్ట్ వెంటనే మహర్షులందరినీ తీసుకొని అక్కడికి వచ్చాడనమాట. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అలకాపురి దగ్గరికి అందరూ స్వయంభూ మనువు మహర్షులు అందరూ వచ్చారనమాట. సో ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఇది మీరు చెప్పింది అనమాట. ఇప్పుడు అక్కడ చంపింది ఒకే యక్షుడు, అతన్ని తమ్ముడిని చంపింది. కానీ ఇతను వాళ్ళందరి మీద 1,30,000 మంది మీద సంహరించాలి అని అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనం డిస్కస్ చేసుకున్నట్టే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మనిషి తప్పు చేస్తాడు, దేశం మొత్తానికి కూడా అది ప్రాబ్లం అయి కూర్చుంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి కూడా ఒక ఇంట్లో ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం ఒక ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా జైలుకి వెళ్ళాడు, వీళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడు అని ఆ పిల్లని చూసి ఆ పిల్లని మీద కంప్లైంట్లు ఇవ్వడం, ఆ పిల్లని విడిగా ఒకలాగా చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అదే ఇక్కడ ఏంటంటే మను ఎందుకు అలా అనిపించిందంటే, మనకి మను సంహిత అని ఉంది ఇప్పటికి కూడా, మనకి అందరూ కూడా ఆ న్యాయబద్ధమైనవన్నీ కూడా మను సంహిత నుంచే మనం ఫాలో అవుతుంటాం అనమాట. అందుకని ఆ స్వయంభూ మను అనేది కరెక్ట్ గా న్యాయంగా మాట్లాడతాడు కాబట్టి ఆయనకి అది నచ్చలేదు. సో అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆ ఆపద నుంచి ధ్రువుని కాపాడాలి అని అనుకొని చెప్పబోతున్నాడు. ఏం చెప్తున్నాడు అనేది మనం చూద్దాం. మునురువాచ అలం మాతాజీ, ఇలా ఈ విధంగా ఎవరైనా ఇట్లా తప్పు చేస్తూ ఉంటే, ఇట్లా చేస్తూ ఉంటే వచ్చి దాన్ని చెప్పడం, దాన్ని వెంటనే దాన్ని చెయ్యకపోవడము, ఈ విధంగా ఎక్కడైనా మనం చూసామా? కొంతమంది వినరు, కొంతమంది వింటారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎక్కడైనా చూసామా మనం? మాతాజీ విన్నదైతే తక్షక్ వాళ్ళ ఎగ్జాంపుల్ పరీక్షిత్ నాన్నని కరెక్ట్. కాల్చినప్పుడు అప్పుడు బ్రహ్మ జనమేజయ వచ్చి ఆపుతారు ఆ జన్మేజయ. అండ్ జన్మేజయ ఇంకొకటి కూడా సారీ బ్రో, ఇంకొకటి కూడా ఇది మన వామన దేవుడిది మాతాజీ. అప్పుడు వాళ్ళ గురువు చెప్తాడు కదా శుక్రాచార్య. శుక్రాచార్య, అప్పుడు తను వినలేదు మాతాజీ బలి మహారాజు. కానీ అది మంచిది. అలా కాకుండా యాక్చువల్గా ఇది ఏదైనా ఇట్లా అంటే ఒక్కళ్ళ తప్పు చేస్తే మనకి తెలుసు, పరీక్షిత్ మహారాజుకి ఈ తక్షక వలన చావు రాబోతుంది అని తెలుస్తుంది అనమాట, మృత్యు వస్తుంది అని. సో దాని కోపం మీద జనమేజయ ఏం చేస్తాడు? ఒక యజ్ఞం నిర్వహిస్తాడు.
యజ్ఞం నిర్వహించి పాములందరినీ ఉత్కొలిపేసి ఆ పాములందరినీ తెచ్చి ఆ యజ్ఞంలో పడేస్తూ ఉంటాడనమాట. అప్పుడు బృహస్పతి వస్తాడు, వచ్చి ఏంటి నాయనా నువ్వు చేసే పని, ఒక్క తక్షక చేస్తే నువ్వు మొత్తం వంశాన్ని నాశనం చేస్తున్నావు, ఇది కరెక్టా అని చెప్తే వింటాడు, విని దాన్ని ఆపేస్తాడనమాట అక్కడతోటి. సో ఆ విధంగా జరుగుతుంది. సేమ్ మళ్ళీ మనకి విదురుడు ఎవరికి చెప్తాడు? ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి చెప్తాడు, వాళ్ళ రాజ్యాన్ని తీసుకోకూడదు, అది తప్పు, ఇచ్చేయి అంటే ఇంకా ఎదురేం మాట్లాడతాడు? ఇంకా ఎదురు నువ్వు ఇంకా ఇతన్ని దూషిస్తాడు. దానివల్ల విదురుడు వదిలేసి వెళ్ళిపోవడం, దానివల్ల విదురుడు క్వశ్చన్లు అడిగితే ఇవంతా మనం వినడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా విదురుడికి మైత్రేయుడు చెప్తుంది అనమాట. ఇంకా మళ్ళీ విభీషణుడు కూడా రావణుడికి చెప్తాడు, నువ్వు సీతను తీసుకొని రావడం తప్పు, నువ్వు వెళ్ళు అంటే అక్కడ కూడా వినడనమాట, వినకుండా యుద్ధం చేస్తాడనమాట. సో ఈ విధంగా ఏంటంటే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. భక్తులు లాంటి వాళ్ళు చక్కగా వింటారు, అభక్తులు లాంటి వాళ్ళు వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అదే మనకి ఇక్కడ మనకి మెయిన్గా ఫస్ట్ ప్రభుపాదుల వారు చెప్తుంది ఏంటి అంటే, ఇది చదివారా మాతాజీ శ్లోక ఎవరైనా? మీరు కూడా చదవలేదు. ఏం కూడా చదవలేదా? వెరీ గుడ్. మనురువాచ అలం వస్సాతి రోషేణ తమోద్వారేణ పాప్మన ఏన పుణ్యా జనానేతాన్ అవధిస్త్వమనాగసః. హరే కృష్ణ మాతాజీ. చదవండి శ్రీమాతాజీ. మనురువాచ అలం వస్సాతి రోషేణ తమోద్వారేణ పాప్మనా ఏన పుణ్య జనానేతాన్ అవధిస్త్వమనాగసః. మను ఇట్లు పలికెను, వత్స దయచేసి ఆగుము, అనవసరంగా క్రోధం చెందడం మంచిది కాదు, అది నరక ద్వారం వంటిది. వాస్తవముగా నిరపరాధులైన యక్షులను చంపి నీవు హద్దు మీరుచున్నావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. సో ఇక్కడ ఫస్ట్ సందేశం ఏమి ఇస్తున్నాడు? అనవసరంగా క్రోధం అంటే అతి రోషం, ఏదైతే ఆ కోపము అనేది అసలు మంచిది కాదు. సో కోపం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయనేది మనం సెకండ్ చాప్టర్ లో తెలుసుకున్నాము భగవద్గీతలో. కామం నుంచి క్రోధం వస్తుంది, క్రోధం నుంచి లోభం వస్తుంది. మనమంతా కూడా మనకి 61, 62 శ్లోకాలు ఉన్నాయి కదా. అయని ధ్యాయత విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామ క్రోధోద్భిజాయతే అని మనకి కోపం ద్వారా మనలో బుద్ధి అనేది పనిచేయడం మానేస్తుంది. ఆ బుద్ధి పనిచేయడం మానేసినప్పుడు మనం కింద పడిపోతాము అని చెప్పేసి మనకి ఆ శ్లోకాలన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకని నీకు ఈ క్రోధము అనేది అనవసరమైన కోపం అంటే, కోపాన్ని మనం ఇందా చెప్పుకున్నాం, కోపాన్ని హనుమంతుడిలాగా కరెక్ట్ ప్లేస్ లో వాడడం మంచిదే, కానీ అతి కోపం అనేది మంచిది కాదు అని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అది కూడా సేమ్ దానికి ఏం చెప్తారంటే, ఇది మనం ఏదైతే మనం ఏదైతే ఈ క్రోధం వల్ల ఏమవుతుంది అంటే మనం పాపం నుంచి బయటపడలేము అని చెప్పేసి స్వయంభూమను చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నువ్వు చేసే ఈ సంహారం అనేది చెడ్డది కాదని, కానీ ఆ సంహారం అనవసరంగా కావించినప్పుడు అంటే ఇప్పుడు చెడ్డ వాళ్ళని అందరినీ చంపుతూ, ఇప్పుడు కృష్ణ ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగి దాంట్లో అందరినీ చంపడం, లేకపోతే ఎవరితోటి మొదటి 17 సార్లు వెళ్తాడు జరాసంధుడితోటి, అప్పుడు కూడా చంపడం అది తప్పు కాదు. ఎందుకంటే భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి ఆయన చేశాడు, అది సంహారం కింద రాదనమాట. కానీ ఇప్పుడు నిరపరాధైన వాళ్ళని నువ్వు చంపుతున్నావు చూసావా, అది మాత్రం గ్యారంటీగా పాపకర్మే అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్ లో ఏంటి అంటే, మనకి ఇప్పుడు దేశాన్ని కాపాడడానికి మనం ఇలాంటిది అంటే మనం ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాము. ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతను బోర్డర్లో ఉండి ఫైట్ చేసి శత్రువుని చంపాడు అనుకోండి, అప్పుడు శిక్ష ఉంటుందా అతనికి? లేదా అతను ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరో తప్పు చేశారు అనేసి కాల్ చేసి వాళ్ళని చంపేశాడు అనుకో, అప్పుడు ప్రభుత్వం శిక్ష విధించకుండా ఉంటుందా? ఒకసారి విధిస్తుంది, ఒకసారి విధించట్లేదు. ఏంటి కారణం అంటారు? ఇంటికి వచ్చిన తర్వాత చేసింది తప్పు, కానీ అక్కడ బోర్డర్ లో ఉన్నప్పుడు చేసినప్పుడు ఆయనకి మెడల్ ఇస్తారు,
ఇక్కడ ఉన్నప్పుడు ఏమో శిక్షిస్తున్నారు. ఏంటంటారు కారణం? అదే అతని డ్యూటీ అది మాతాజీ. కర్తవ్యం, అది కర్తవ్యం, ఇది అసంభావం. ఎగ్జాక్ట్లీ అదే, ఇది కర్తవ్యం. ఆయన అది ప్రభుత్వం ఆ యొక్క రక్షణ చేయడం కోసం ఆయన డ్యూటీ ప్రకారం చేశాడు కాబట్టి అక్కడ తప్పు లేదు. అలా అనేసి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత తన స్వయం తృప్తి కోసం చేస్తే అది తప్పు అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు నువ్వేంటి చేస్తుంది, నీ తమ్ముడు చంపారు అని కోపంతో అందరినీ చంపుతున్నావు కదా, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదులు గారు కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు నువ్వు చేసేది ఏంటిది, ఘోరమైన పాపము. ఒక మను సిద్ధాంతాన్ని అవలంబించి మనం చేసినా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు కూడా మనకి ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపాదుల వారు ఎప్పుడు మనకి ఈ జంతు సంరక్షణ గురించి చెప్తారు, గోశాల గురించి. ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా ఈ జంతువుల్ని చంపడం అనేది ఎక్కువైపోయిందనమాట. సో ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రపాదుల వారు మనకి దీనికి కూడా మనకి పాప ఫలం అనేది తగులుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. నా సత్కులోచితం తాత కర్మైతస్సద్విగర్హితం వధో యదూపదేవానాం ఆరబ్ధస్తే కృతైన సాం. సారీ, హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసి. నాస్మత్కులోచితం తాత కర్మైతస్సద్విగర్హితం వధో యదుపదేవానామారబ్ధస్తే కృతైన సాం. శ్రీల ప్రభుపాదికి జయ. వత్స, నీవు చేపట్టినటి పాపరహితులకు యక్షుల సంహార కార్యము ప్రామాణికులచే ఆమోదయోగ్యము కాలేదు. ప్రామాణికులచే ప్రామాణికులచే ఆమోదయోగ్యము కానిది. ధర్మాధర్మ నియమములను ఎరిగిన మన వంశమునకు అది తగనిది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందాక వచ్చేసి అతి కోపం మంచిది కాదు, అది పాపకార్యానికి దారి తీస్తుంది, అది తప్పు అని చెప్పేసి చెప్పారు అనమాట. రెండోది ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు చేస్తున్న ఈ పాపరహితం అంటే ఈ యక్షుల సంహారం అనేది ఏంటంటే పాపంతో కూడింది. ఇది ఎవరు ఆమోదించరు దీనికి. ఏ ప్రామాణికులు అంటే మనకి పరంపరలో వచ్చే ఆచార్యులు కానీ ఎవ్వరూ కూడాను దీన్ని ఆమోదించరు. అంతేకాకుండా ఈ మను యొక్క వంశం ఏంటి అంటే ధర్మ నియమాన్ని సరిగ్గా కాపాడేవాళ్ళు అనమాట, వాటి గురించి తెలిసిన వాళ్ళు. సో అలాంటి మన వంశానికి ఇది తగిన పని కాదు. సో అందుకని నువ్వు ఈ పనిని వదిలిపెట్టు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటి, ఫస్ట్ అతి కోపం పాపమైన పని, దానివలన పాపం కలిగే పనులు చేస్తాము అని చెప్పారు. రెండోది వచ్చేసి ఇక్కడ మన యొక్క వంశానికి ధర్మ నియమాలు తెలిసిన వాళ్ళకి ఇది ఉచితం కాదు, అందుకని నువ్వు యుద్ధం చెయ్యకు అని చెప్పేసి. అంతేకాదు ప్రామాణికులు ఎవరు కూడా దీనికి ఆమోదం తెలపరు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మనం ఒక్కొక్కసారి అంతే కదా, మనం ఏదైనా చేసామనుకోండి, మనం వెంటనే రేవతి గోపి మాతాజీనో లేకపోతే ఇంకొక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాతాజీ నేను ఇలా చేశాను, ఇది కరెక్టేనంటావా అంటే, లేదమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా, ఇలా చేయకూడదమ్మా, లేకపోతే ఇది కరెక్టేనమ్మా, ఈ టైంలో నువ్వు చేసింది ఇది కరెక్టేనమ్మా అని మనకి ఎలా అయితే ఒక పెద్దవాళ్ళు మనకి ఇది చెప్తారు, ఆమోదం తెలుపుతారో, ఆ విధంగా ఇక్కడ ఎవరు దీనికి ఆమోదం తెలుపరు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నన్వే కస్యాపరాధేన ప్రసంగాద్బహవో హతాః భ్రాతుర్వధాపి తప్తేన త్వయాంగా భ్రాతృవత్సల. పద్మాక్షి మాతాజీ. ఎవరో చదువుతానన్నారు. పర్లేదు, మీరు చదవండి, నెక్స్ట్ టైం చదువుతారు. నన్వే కస్యాపరాధేన ప్రసంగాద్బహవో హతాః భ్రాతుర్వధాభితప్తేన త్వయాంగా భ్రాతృవత్సల. వత్స, సోదరుని పట్ల నీవు మిక్కిలి అనురాగమును కలిగి ఉన్నావనియు యక్షులచే అతడు చంపబడుట వలన మిగుల దుఃఖితుడవైతివనియు నిరూపితమైనది. కానీ ఈ విషయము నొక్కమారు ఆలోచింపు. ఒకే ఒక్క యక్షుని అపరాధమునకు నీవు అమాయకులకు పెక్కు యక్షులను వధించింది.
ఓకే. హరే కృష్ణ. సో, ఇది ఆల్రెడీ మనం ముందు చెప్పుకుందే. బట్ ఇప్పుడు మను క్లియర్‌గా చెప్తున్నాడనమాట. నువ్వు ఓకే. నువ్వు ఏమంటారు ఒక భక్తుడివి అయ్యుండి కూడా నీ తమ్ముడి మీద ఒక ఎఫెక్షన్ అనేది, ఒక అనురాగం అనేది కలిగి ఉన్నావు. దాంట్లో తప్పు లేదు. ఏమీ అనుకోవట్లేదు. దానివల్ల నువ్వు దుఃఖించావు. అది కూడా తప్పు లేదు. కానీ నువ్వు ఆ దుఃఖం నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే ఒక్క తప్పుని మొత్తం అందరిని కూడా శిక్షిస్తున్నావు కదా! అది చాలా తప్పు. నువ్వు దుఃఖపడ్డావు, నీ తమ్ముడు చనిపోయాడు, దానికి కూడా నేనేమనట్లేదు. కానీ ఒక్క మనిషిని శిక్షించడానికి బదులు ఎంతమందిని చంపుతున్నావు కదా! ఇది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు. అందుకని ఒక్కసారి నువ్వు మళ్ళీ ఆలోచించుకో అని చెప్పి చెప్తున్నారనమాట. నాయం మార్గో హి సాధూనాం హృషీకేశానువర్తినాం యదాత్మానం పరిగృహ్య పశువద్భూత వైశసం. ఇందాక ఎవరు చదువుతున్నారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. దుర్యమత చదువు. న్యాయం మార్గో హి సాధూనాం ఋషికేశానవర్తినాం యదాత్మానాం పరాగృహ్య పశువద్భూత వైశసం. మనుషుడు దేహాత్మ భావనను కలిగి ఉండరాదు. జంతువుల వలె ఇతర ప్రాణులు వధించుట అతనికి తగదు. దేవదేవుని భక్తి యోగ పదమును అనుసరించి సాధు పురుషుడు అది విశేషముగా నిషేధించబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మనం భక్తిలో ముందుకి వెళ్ళాలి అంటే ఇప్పుడు సాధు పురుషులు అంటే ఎవరైతే మనకి ఆచార్యులు కానీ సాధువులు కానీ వీళ్ళందరూ శాస్త్రాలు కానీ మనకి చెప్పేది ఏంటి, మనం ఇంకొకళ్ళని హత్య చేయకూడదు, వాళ్ళని ద్వేషించకూడదు. ఈ విధంగా మనకి ఎన్నో రకాలైన నియమ నిబంధనలు అనేవి ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఏంటి అంటే నువ్వు దేహాత్మ భావన ఇది అస్సలు మంచిది కాదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మనకి సెకండ్ చాప్టర్లో 10 నుంచి 30 శ్లోకాల వరకు 20 శ్లోకాలు దేని గురించి చెప్తున్నాయి మనకి? దేని గురించి చెప్పే భగవద్గీతలో సెకండ్ చాప్టర్లో 10 నుంచి ఆత్మ గురించి, దేహం తాత్కాలికము, ఆత్మ శాశ్వతము, ఇవి అని చెప్తూ ఉన్నారు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ తమ్ముడి మీద ఎంత దేహాత్మ భావన ఉందబడి కాబట్టి మీ తమ్ముడితోటి ఎంత అటాచ్ అయిపోయి ఆ బాధలో అతి కోపంతో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. ఒక మనిషి అన్న అతను ఎప్పుడు కూడా జంతువుల వలె ఇతర ప్రాణుల్ని వధించడం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉంది కదా శ్లోక ఏంటో మర్చిపోయాను. మాతాజీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు మాతాజీ, మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం అనేది కంపల్సరీ. ఇప్పుడు ఎలా అయితే ఈ జంతువులు ఉన్నాయి అనుకోండి, ఇంకో జంతువుని చంపడం, తినడం అనేది దానికి అది తప్పదు. అది చేస్తుంది అని మనం కూడా అలాగే చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. అది ఇక్కడ మనకి మనువు చెప్తున్నారు అనమాట. జంతువులకి అది ఆమోదమే. అందుకే చెప్తారు కదా, జంతువులకి పాపం పుణ్యం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అని చెప్తారు. అలాగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సింహం ఉందనుకోండి, అది తినాలి అంటే అది ఏనుగునో జింకనో దేనో వేటాడాల్సిందే దానికి ఆహారం కోసం. అయ్యో ఇది అట్లా చేస్తే ఇది పాపము అనుకొని కూర్చుంది అనుకోండి. ఒకసారి ఎప్పుడు మనకి చెప్తుంటారు కదా, నారదుల వారు ఒక స్టోరీ ఉంది కదా మాతాజీ, అతన్ని ఎవరేమన్నా సరే నువ్వు ఊరుకో మెదలకుండా అంటే వాళ్ళందరూ వచ్చి రాళ్ళు గీళ్ళు వేస్తూ ఉంటారు. నువ్వేంటి అలా పాము మాతాజీ ఒక అందరి మీద బుస కొట్టకు అంటే పాముని అది బుస కొట్టడం మానేస్తే రాళ్ళు వేస్తూ ఉంటారు మళ్ళా వచ్చినప్పుడు. కరెక్ట్. అది ఉంది. ఇది కూడా ఒకటి ఉంది మాతాజీ, ఇది కూడా ఉంది. ఒక మనిషికి కూడా అలా చెప్తాడు అనమాట. సో మనం ఏంటంటే ఆ బుస కొట్టడము అనేది దాని యొక్క స్వభావ రీత్యా అది చెయ్యాలి, భయపెట్టాలి అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే జంతువులు అనేవి అవి వాటి ఆహారం కోసం వాటి చంపుతాయి, తింటాయి. యాక్చువల్గా ఒక మంచి శ్లోక ఉంది మాతాజీ, బ్రహ్మస్తుతిలో వస్తుంది. అది నాకు గుర్తు రావట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారు, అది తప్పు కాదు అనేది వస్తుంది అనమాట. అది నాకు రావట్లేదు శ్లోక, చూసి చెప్తాను మళ్ళీ. అయితే భాగవతంలో కూడా ఉన్నది కదా మాతాజీ, భాగవతంలోనే బ్రహ్మస్తుతిలో మాతాజీ శ్లోక నాకు స్టార్టింగ్ గుర్తు. అదిగో మాతాజీ చెప్తున్నారు. మాతాజీ ఫల్గుని జీవో జీవస్య జీవనం, జీవో జీవస్య జీవనం, సహస్తాని సహస్థానం సపదాని సపదానం ఏదో ఉంది.
అవును కర్మణి మాతాజీ. మాతాం జీవో 4 జీవస్య కాలవాళ్ళు 2 కాళ్ళ మీద నాకు ఆధారపడతారు. లాస్ట్ లైనే గుర్తుంది మాతాజీ. జీవో జీవస్య జీవనం చెప్తా అనుకుంటున్నాను, మాతాజీ చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. అహస్థాని సహస్థానం, చేతులు లేని వాటిని చేతులున్నవి ఎక్స్ప్లాయిట్ మీద చేస్తారు. ఆధారపడతారు. Yeah. థ్యాంక్ యూ మాతాజీ. శ్లోక ఎక్కడ ఏంటి గుర్తుంది కానీ అది మాత్రం రావట్లేదు నాకు. సో సారీ మాతాజీ. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా నేను ప్రిపేర్ అవ్వలేదు క్లాస్కి. నాకు మధ్యాహ్నం ఒక క్లాస్ ఉంది, దాని ప్రిపరేషన్తో సరిపోయింది. హరే కృష్ణ మాతాజీ, పొద్దున ఒక కూడా నిమిషం క్లాస్ మీరేమో ఇస్తుంది, భాగవతం క్లాస్. సారీ, మీరు పోతన భాగవతం చదివిస్తా అని చెప్పారు మాకు. మీరు సడన్ గా క్లాస్ మొదలెట్టేశారు, అదే అనుకున్నాను నేను. లేదు, చెప్పాను కదా నిన్న పోతన భాగవతం చదవద్దు, 2 అయిపోయినా కలిపి చదువుదామని. అవును నాతో కూడా మాతాజీ. సగం రెండు సగం అన్నారు కదా మాతాజీ. రేపు మీ స్పీచ్ అయిపోయాక పోతన భాగవతం చదువుదాం అన్నారు. ఓకే, ఎనీహో మాతాజీ. టైం ఓకే, ఉంటే వదిలేండి. జయశ్రీ మాతాజీ, టైం మీ ఇష్టం, ఎంత మాట్లాడితే అంత మాట్లాడండి. మీరు మాట్లాడండి మాతాజీ. నేను జస్ట్ 1 or 2 శ్లోకాస్ తీసుకుంటా, ఎందుకంటే బ్రేక్ రాకుండా ఉండాలి అని అంతే. ఇంకా మిగతా ఇష్టం. ఓకే ఓకే. నేను ఏంటంటే ఏం చెప్పబోతున్నానంటే నాకు ప్రిపరేషన్ అవ్వలేదు, సో అందుకే నేను ఈ శ్లోకాలు ఏమున్నాయి ఏంటి రాసి పెట్టుకోవడం ఏమి చేయలేదు. బట్ ఏంటంటే చెప్తూ ఉంటే గుర్తొస్తున్నాయి, చెప్తున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు ఏంటి కృష్ణవేణి మాతాజీ? అది ఏం లేదు. సరే, మా మన్మరాలు డాన్స్ ఆడుతుంది బాత్రూమ్ లో. ఓకే ఓకే మాతాజీ. సో అందుకని ఏంటంటే మనం భక్తి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకి దేహాత్మ భావన ఉండకూడదు, అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని శిక్షించడం అనేది చెయ్యకూడదు అనేది మనకి ఇందులో క్లియర్గా చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మనకి సాధువు అనేవాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు మనకి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలో ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది మనం చేయడం అనేది బెస్ట్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా నారద పంచరాత్ర అనమాట. సో ఆయన ఏ విధంగా మనకి డైటీ వర్షిప్ చేయాలి ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే శ్లోక మనకి దేంట్లో వస్తుంది, ఇది భక్తి రసామృత సింధులో వస్తుంది. ఇది నారద పంచరత్నం అని రాశారు ఇక్కడ. రాశారు కానీ మళ్ళీ ఆయన రాశారు, ఇక్కడే రాశారు నారద అది పంచరత్నం. నారద పంచరాత్రిలో మనకి చెప్పబడింది, బట్ మనకి భక్తి రసామ సింధువులో కూడా ఉంటుంది మాతాజీ. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే ఈ శ్లోకం ఉంది మాతాజీ మనకి. అంటే నారదుడు ఇంకా ముందు పురాతనం కదా మాతాజీ. అయితే రూపగోస్వామి ఆయన చెప్పిన దాన్ని కూడా ఆధారంగా తీసుకొని భక్తి రసామృత సింధులో ఆయన దాన్ని అక్కడ వీటి పేర్లు కూడా ఇలా ఇలా పలానా దాంట్లో చెప్పబడింది అని కూడా చెప్పారు. అంటే చూడండి మాతాజీ, శ్లోక కాదు, ఈ నారద పంచరాత్రంలో ఇదే విషయాన్ని చెప్పబడింది అని ఉంది, ఇదే విధంగా పలికింది అని ఉంది. అది ఓన్లీ ఈ పదం ఒకటే మనకి సేవోర్ముఖే అది స్టార్టింగ్ లైన్స్ అన్ని కూడా దేంట్లో లేవన్నమాట. అది అంటే మన యొక్క అన్ని ఇంద్రియాలని కూడా భగవంతుడి యొక్క సేవలో పెట్టాలి. అదే కదా మనకి పంచరాత్ర అంటే. మనం అన్ని కూడా కాళ్ళు చేతులు ఏ విధంగా అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పి మనకి చెప్తూ ఉంటారు కదా, సేమ్ అది అనమాట అది. ఓకే. సో ఇక్కడ అది ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే మనము భక్తిలో ముందుకెళ్ళాలి అంటే మన ఇంద్రియాల్ని భగవంతుడి సేవకి ఉపయోగించుకోవాలి తప్ప మన యొక్క సేవకి కాదు అనేసి మెయిన్గా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ధ్రువుడు ఏంటి, యాక్చువల్గా భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడు. మనకి తెలుసు ఆయన 5 సంవత్సరాల టైంలోనే వెళ్ళడం, భగవంతుడిని చూడడం, ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. సో అందుకు నీలాంటి వాళ్ళు ఇలాగ దేహాత్మ భావంలో ఉండడం మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. సో జంతువధ అనేది, దేహాత్మ భావన అనేది మంచిది కాదు అని ప్రపాదుల వారు మనకి మరీ చెప్తున్నారు. అవి సాధువులు కూడా అంగీకరించరు దానికి అని చెప్తున్నారు. సో ఇక్కడతో మనం వాళ్ళు ఏం చేద్దాము 11